ఆదిలో భూమి శూన్యంగా చీకటితో నిండిపోయి ఉంది. ఎక్కడా జీవం లేదు, శబ్దం లేదు, కదలిక లేదు. ఆ నిశ్శబ్దంలో దేవుని స్వరం వినిపించింది, వెలుగు కలుగుగాక అని. వెంటనే వెలుగు చీకటిని చీల్చి బయటకు వచ్చింది. ఆకాశం ఏర్పడింది, భూమి రూపుదిద్దుకుంది, సముద్రాల నిండారి. తర్వాత దేవుడు చెట్లను, పూలను, పక్షులను, జంతువులను సృష్టించాడు. ప్రతి జీవీ తన స్థానంలో అందంగా జీవించసాగింది. ప్రకృతి సౌందర్యంతో నిండిపోయింది. కాని దేవుడింకా ఏదో ప్రత్యేకమైనది చెయ్యాలని అనుకున్నాడు. అప్పుడాయన భూమి మట్టిని తీసుకుని ఒక మనిషిని రూపొందించాడు. తన స్వంత శ్వాసను అతనిలో ఊదాడు. అలా ఆదాము జీవం పొందాడు. దేవుడు అతన్ని ఏదెన్ తోట అనే అద్భుతమైన ప్రదేశంలో ఉంచాడు. ఆ తోటలో నదులు ప్రవహించేవి, పండ్లు సమృద్ధిగా ఉండేవి, పక్షుల గానం ఎప్పుడూ వినిపించేది. ఆదాము తోటలో తిరుగుతూ జంతువులకు పేర్లు పెట్టేవాడు, చెట్లను సంరక్షించేవాడు, ప్రకృతిని ఆస్వాదించేవాడు. అయినప్పటికీ అతని హృదయంలో ఒక లోటు ఉండేది. అతనికి తోడుగా ఎవరూ లేరు. దేవుడు ఈ విషయాన్ని గమనించాడు. మనిషి ఒంటరిగా ఉండటం మంచిని కాదు అని ఆయన అన్నాడు. ఆ రాత్రి ఆదామును గాఢనిద్రలోకి పంపి అతని ప్రక్కటెముక నుండి హవ్వను సృష్టించాడు. ఆదాము మేల్కొని ఆమెను చూసినప్పుడు అతని ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఇద్దరూ ప్రేమతో, శాంతితో కలిసి జీవించసాగారు. దేవుడు వారికి ఒకే ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు. ఈ తోటలోని అన్ని పండ్లూ తినవచ్చు, కాని మంచి చెడు జ్ఞానవృక్ష ఫలాన్ని మాత్రం తినకూడదు. తింటే మీరు జీవాన్ని కోల్పోతారు. ఆదాము హవ్వ దేవుని మాటకు తలవంచారు. కొంతకాలం వారు ఆనందంగా, నిర్దోషంగా జీవించారు. కాని ఒకరోజు తెలివైన సర్పం హవ్వ దగ్గరకు వచ్చింది. అది మృదువుగా కాని మోసపూరితంగా మాట్లాడింది. నిజంగా దేవుడు ఈ ఫలం తినొద్దన్నాడా అని అడిగింది. హవ్వ కొంచెం సందేహంతో, తింటే చనిపోటామని చెప్పాడు అంది. సర్పం నవ్వుతూ ఇలా చెప్పింది, అది అబద్ధం. ఈ ఫలం తింటే మీరు దేవుళ్ళా అవుతారు, మంచి చెడును తెలుసుకుంటారు. హవ్వ ఆ ఫలాన్ని చూసింది. అది మెరిసిపోతూ ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. ఆమె మనసులో సందేహం మొదలైంది. చివరకు ఆమె ఆ ఫలాన్ని తింది. తర్వాత ఆదాముకు ఇచ్చింది. అతనూ తిన్నాడు. అదే క్షణంలో వారి హృదయాలు మారిపోయాయి. వారికి భయం, సిగ్గు కలిగింది. తాము నగ్నంగా ఉన్నామని గ్రహించారు. వెంటనే ఆకులతో దేహాలను కప్పుకున్నారు. ఆ సాయంత్రం దేవుని స్వరం తోటలో వినిపించగానే వారు భయంతో చెట్ల వెనకాల దాగిపోయారు. దేవుడు పిలిచాడు, ఆదాము, నీవెక్కడ ఉన్నావు అని. ఆదాము వణుకుతూ, నేను భయపడ్డాను, అందుకే చెట్ల వెనకాల దాగికున్నాను అన్నాడు. దేవుడు ప్రశ్నించాడు, నేను తినవద్దన్న ఫలాన్ని తిన్నావా? ఆదాము, నీవు నాకు భార్యగా ఇచ్చిన స్త్రీ తెచ్చి ఇవ్వడం వల్లనే తిన్నాను అని తప్పును హవ్వపై వేశాడు. హవ్వ సర్పాన్ని నిందించింది, కాని తప్పు చేసిన వాస్తవం మారలేదు. అప్పుడు దేవుడు పాపానికి ఫలితాన్ని ప్రకటించాడు. సర్పం నేలపై పాకాల్సి వచ్చింది. హవ్వకు కష్టాలు, ప్రసవవేదన కలిగాయి. ఆదాము చెమటతో కష్టపడి పనిచెయ్యాల్సి వచ్చింది. చివరకు దేవుడు వారిని ఏదెన్ తోట నుండి బయటకు పంపాడు. తోట ద్వారం వద్ద అగ్నికత్తి మెరుస్తూ నిలిచింది, ఎవరూ తిరిగి లోపలికి రానికుండా. అయినా దేవుడు వారిని పూర్తిగా వదిలేయలేదు. భవిష్యత్తులో ఒక రక్షకుడు వస్తాడని, ఆ రక్షకుడు పాపాన్ని జయిస్తాడని ఆశ ఇచ్చాడు. ఆదాము హవ్వ బయట ప్రపంచంలో కష్టాలతో జీవించసాగారు. కాని వారి హృదయాల్లో దేవునిమీద విశ్వాసం మిగిలింది. ఈ సందర్భం యొక్క నీతి, దేవుని మాట వినటం జీవాన్నిస్తుంది, అవిధేయత బాధను తెస్తుంది. కాని దేవుని ప్రేమ ఎప్పుడూ మనకు కొత్త ఆశనిస్తుంది.